ఛాంపియన్ ట్రైలర్ చూశాను. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే అద్భుతమా అంటే కాదు, అలాగని బాలేదా అంటే అలా కూడా కాదు. ఓకే, బానే ఉంది. నిజాం రూలింగ్ లో తెలంగాణ పీపుల్ మీద రజాకార్ల అట్రాసిటీస్ కు సంబంధించి మనం చాలా అంటే చాలా సినిమాలు చూసినాం. సో ఈ సినిమా మెయిన్ కాన్ఫ్లిక్ట్ కూడా అదే ఉన్నట్లుంది. విజువల్స్ అన్ని కూడా ఫెమిలియర్ గా అనిపిస్తున్నాయి. ఆ ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలగలేదు నాకు. ఇవన్నీ కాకుండా వేరే పర్సెప్షన్ లో ఏమన్నా చెప్పింటే అది అద్భుతం. ఇక ట్రైలర్ చూసిన తర్వాత నాకు అర్థమైన స్టోరీ ఏంటంటే ఇది 1948 లో జరుగుతున్న స్టోరీ. ఇందులో హీరో వచ్చేసి ఒక ఫుట్బాల్ ప్లేయర్. మనవాడు లండన్ లో ఫుట్బాల్ ఆడాలనుకుంటుంటాడు. కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళలేకపోతాడు. దీంతో ఎలాగైనా లండన్ కు వెళ్ళాలని వెయిట్ చేస్తున్న టైంలో ఒక డీల్ వస్తుంది. అదేంటంటే ఇల్లీగల్ వెపన్స్ అంటే గన్స్ ను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు ట్రాన్స్పోర్ట్ చేయాలని. సో దీనికి మనవాడు ఒప్పుకుంటాడు. వెహికల్ గన్స్ పెట్టుకుని వెళ్తా ఉన్నాడు. ఒక ప్లేస్ లో వెహికల్ ప్రాబ్లం ఇస్తుంది. ప్లేస్ వచ్చేసి బైరాన్పల్లి, ఆ సరౌండింగ్స్ ఉన్నట్లుంది. ఈ బైరాన్పల్లికి ఏంటంటే ఒక ప్రాబ్లం. అదేంటి, నిజాం రూల్ కు అగైనెస్ట్ గా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. అది వాళ్ళకు నచ్చడం లేదు. ఇక్కడున్న హీరోయిన్ హీరో ఇష్టపడతాడు. సో అమ్మాయి ద్వారా ఊరికున్న ప్రాబ్లం ను తెలుసుకున్నాడు. ఫైనల్ గా తన ప్యాషన్ ఊరు అంటే ఊరి కోసమే ఫైట్ చేస్తాడు. ఫుట్బాల్ ఆడి ఛాంపియన్ కావాల్సిన వాడు ఊరిని గెలిపించి ఛాంపియన్ అయ్యేటట్టున్నాడు. ఇది స్టోరీ అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ స్టోరీ అయితే గ్యారెంటీ ఉండదు. లైట్ తీసుకోండి. బడ్జెట్ అయితే చాలా గట్టిగా పెట్టినట్టున్నారు. సో ఈ డైరెక్టర్ ఈ హీరో మీద అంత బడ్జెట్ అంటే స్క్రిప్టే చాలా గట్టిగా ఇంప్రెస్ చేసినట్టుంది. టాప్ టెక్నీషియన్లు అంతా కూడా వర్క్ చేసినారు. సినిమాటోగ్రఫీ వచ్చేసి మాది. ఇండిపెండెన్స్ సెట్ డిజైన్ కావచ్చు, వార్ షాట్స్ కావచ్చు, క్రౌడ్ సీన్స్ కావచ్చు, ఫుట్బాల్ సీక్వెన్స్ కావచ్చు, రిచ్ అండ్ సినిమాటిక్ గా ఉన్నాయి. ఇంకా ప్రొడక్షన్ డిజైన్ వచ్చేసి తోట తరణి గారు. ఆ విలేజ్, ఆ సెటప్ కావచ్చు, స్టేడియంస్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అథెంటిక్ గా ఆ పీరియడ్ లుక్ అయితే వచ్చింది. యాక్షన్ అండ్ స్టేజింగ్ వచ్చేసి పీటర్ రైన్ గారు. ఎక్స్ప్లోజన్స్ కావచ్చు, గన్ ఫైట్స్, లార్జ్ స్కేల్ యాక్షన్, ఇవి వార్ ఫిల్మ్ వైబ్ అయితే ప్రాపర్ గా తీసుకొచ్చినారు. ఇంకా మ్యూజిక్ బీజిఎం వచ్చేసి మిక్కీ జే మేయర్. సాంగ్స్ ఆల్రెడీ 2-3 మంచి వైరల్ అయినాయి. ఇంకా ఆర్టిస్టులు రోషన్, అనస్వర రాజన్. పేరైతే బాగుంది, చాలా క్యూట్ గా ఉన్నారు ఇద్దరు. వీళ్ళ మధ్య కెమిస్ట్రీ ప్రాపర్ గా వర్కౌట్ అయిందంటే అది మూవీకి చాలా 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 పెద్ద అసెట్. వీళ్ళ ట్రాక్ ను వదిలేస్తే మిగతాదంతా నిజాం రూలింగ్, వారు, అట్రాసిటీస్, పెయిన్ ఇదే ఉంటుంది. ఏదైనా రిలీఫ్ అంటే వీళ్ళ ట్రాకే. అట్ ది సేమ్ టైమ్ ఫైనల్ గా వచ్చేసరికి వాడి డెసిషన్ మేకింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఎమోషనల్ కూడా అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ట్రైలర్ లో ఒకే ఒక ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్, అతను కంబ్యాక్ అనుకుంటా. ఇది అతను చేస్తుంటే అంత ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది తప్ప రియలిస్టిక్ అయితే అనిపించలేదు నాకు. అదొకటే కొంచెం ఎందుకో తేడా కనిపించింది. ఇంకా రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ప్రదీప్ అద్వైతం, నేషనల్ అవార్డు విన్నర్ అనుకుంటా. సేవ్ ద టైగర్స్ క్రియేటర్ కూడా మనవాడే. మంచి సెన్సిబిలిటీస్ అయితే ఉన్నట్లున్నాయి. సినిమా వచ్చేసి 25th డిసెంబర్ రిలీజ్ అవుతుంది. చూసిన తర్వాత మరింత డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.